హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే బెల్లంతో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా రెగ్యులర్‌గా చేసేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా చేసి చూపిస్తానన్నమాట. నార్మల్‌గా రెగ్యులర్‌గా చేసుకునే రవ్వ లడ్డు అయితే రవ్వ రవ్వగా తగులుతూ చాలా మంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రవ్వ ఎక్కడా తగలకుండా లడ్డూని నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముందుగా రవ్వ లడ్డు చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఏదైనా కప్పుతో కప్పు నిండుగా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి సేమ్ కప్పుతో కప్పు నిండుగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని పాలు మొత్తం రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని రవ్వని అరగంట పాటు నానబెట్టుకున్నారంటే రవ్వ మొత్తం ఇలా పాలను పీల్చేసుకొని దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, రవ్వ అంతా కూడా ఇలా మెత్తగా అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రవ్వను వేయించుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ముందుగానే పాలల్లో నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని వేసేసుకొని మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే రవ్వ వేసిన తర్వాత రవ్వ మొత్తం అడుగున ప్యాన్ కంటుకుపోతూ ఉంటుందండి. దగ్గరుండి కలుపుకుంటూ రవ్వ మొత్తం ఇలా విడిగా అయిపోయి అలాగే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని దాన్ని కూడా ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా రవ్వ ఇంకా కొబ్బరి మొత్తం బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫస్ట్ 1/4 కప్పే వేసుకున్నానండి, కానీ స్వీట్నెస్ తక్కువ అయ్యి తర్వాత కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. మీరైతే కప్పు నిండా వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం పొడి వేసిన తర్వాత మొత్తం కాసేపు సిమ్లో కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం మొత్తం కరిగిపోయి మొత్తం అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారించిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా నెయ్యి అలాగే యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. అలాగే నాకు స్వీట్నెస్ తక్కువైందని చెప్పాను కదా, ఇక్కడైతే ఇంకొద్దిగా బెల్లం పొడి యాడ్ చేసేసుకొని మొత్తం మళ్ళీ బాగా కలిపేసుకొని ఉండల్లాగా చుట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, రవ్వ లడ్డూలు బెల్లంతో కూడా ఎంత సింపుల్గా చేసుకోవచ్చునో. ఇంకా లడ్డు కూడా రవ్వ రవ్వగా లేకుండా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా చాలా చాలా బాగుందన్నమాట. ఎవరైనా రవ్వ లడ్డూని రవ్వగా ఇష్టపడని వాళ్ళు ఉంటే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అది కూడా బెల్లంతో చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అన్నమాట. దానికోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.